ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్నుద్ధరించునుగాక. 20వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యము వినుచున్న మీ జీవితములో ఇంతవరకు గొప్ప కార్యాలు చూడలేదని మీరు చింతించుచున్నారా? అన్ని అపజయాలే సంధించాను, ఇక నా జీవితంలో జయము చూడలేనని అనుకుంటున్నారా? అయితే కలవరపడకండి. ఎందుకంటే ఈరోజు మన జీవము గల దేవుడు మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రియులారా, దేవుడు ఎలా గొప్ప కార్యాలు జరిగిస్తాడో పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలంటే ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్నుద్ధరించునుగాక, మరియు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కష్టములు ఉండి ఉండవచ్చును గాని ఆయన పిల్లలముగా, ఆయనచే ఏర్పరచుకొనబడిన వారముగా దేవునికి మొరపెట్టవచ్చును. మరియు సహాయము కొరకు ఏ మనిషిని వద్దకు వెళ్ళనవసరము లేదు. ప్రియులారా, మనకు సహాయము చేయుటకు దేవుడున్నాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయము చేయనను గొప్ప నిశ్చయత గలదు. ఆ విధముగా పరిష్కరించుటకు కూడా అసాధ్యమైనట్లు కనబడు గొప్ప సమస్యలు కూడా మన ప్రేమగల దేవునికి ప్రార్థించుట ద్వారా పరిష్కరింపబడతాయి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియులారా, అదే దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా అనగా రాకుమారుడుగా మార్చిన దేవుడు మన జీవితములలో గొప్ప కార్యములను చేయగలడు. మనకట్టి విశ్వాసము ఉండవలెను. ప్రియులారా, మనము ప్రార్థించినప్పుడు పరలోక రాజు యొక్క సన్నిధిలో ఉంటాము గనుక ఆయన మన అవసరములన్నిటినీ తీరుస్తాడు. మనకు ఏది అవసరమో అవన్నీ ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, యాకోబు దేవుడు ఆపత్కాల సమయములలో మనలను కాపాడును, మనలను ఉద్ధరిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్నాదుకొనుగాక అన్న వచనము ప్రకారం మనము ఆయన పరలోక నివాస స్థలములోనికి వెళ్ళినప్పుడు ప్రభు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. గొప్ప దేవుడు ఎక్కడ నివసించి తనను బయలుపరుచుకొని మనలను అంగీకరించునో అదియే దేవుని పరిశుద్ధ ఆలయము, అనగా దేవుని నివాస స్థలము. ప్రియులారా, మనము ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిని బలముగా ఎరుగు వరకు లేదా అనుభవించు వరకు ఓపికతో వేచి ఉండవలెను. సియోను దేవుని పరలోకపు ఇంటిని గూర్చి మాట్లాడుచున్నది. మనము దేవుని నుండి ఏమి పొందియున్నామో అది సియోనులోనున్న దేవుని మహిమార్థమే. అందుచేత మనము దేవుని ఇంటికి వచ్చుట ఎంతో ప్రాముఖ్యము. చాలామంది ఇండ్లలో ఎక్కువగా భోజన పానాదుల గురించి తలస్తారు, ముచ్చటిస్తారు. కాని ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్తామో అప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాము, మరి అధికముగా ఆశీర్వదించబడతాం. సాధ్యమైనంత వరకు దేవుని భాగమును క్రమముగాను సంతోషముగాను ఆయనకివ్వవలెను. మనము ఎంతో ఆనందముతోనూ గొప్ప ఆశతోనూ దేవుని ఇంటికి వెళ్ళవలెను. ప్రియులారా, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఈ బలులన్నీయు మనము ప్రభువైన యేసు క్రీస్తునందు రక్షణ యొక్క సంపూర్ణ కార్యమును గురించి మాట్లాడుచున్నవి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ప్రభువుకు 5 బలులు అర్పించవలసి ఉన్నది. అవి దహనబలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, అపరాధ
పరిహారార్థ బలి, ఈ బలులన్నీ ప్రభువునకు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణను చూపిస్తాయి. మన కొరకు సంపూర్ణముగా అర్పించబడిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితమును గూర్చి దహనబలి మాట్లాడును. ప్రియులారా, ఈ బలి దేవుని సన్నిధిలో మనకు ధైర్యము ఇచ్చుచున్నది. మన రక్షణ కొరకు ఏదైతే అవసరమయ్యున్నదో ప్రభువు దానిని శిలువపై నెరవేర్చాడు కనుక మనము స్వేచ్ఛగా ఆయన యొద్దకు వెళ్ళవచ్చును. ఆయన మన రుణములన్నిటినీ చెల్లించి వేశాడు. ఆయన మన నిమిత్తము తండ్రి అడిగినవన్నీ తీర్చెను. పాప పరిహారార్థ బలి ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు మన పాపములన్నిటినీ తనపై ఎలా వేసుకొని ఉన్నాడోనను దానిని గురించి మాట్లాడుచున్నది. సమాధాన బలి తనను తాను అర్పించుకొనుట ద్వారా తండ్రితో ఏ రీతిగా సమాధానపడెనో మనకు జ్ఞాపకము చేసినది. ప్రియులారా, ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎంతో స్వేచ్ఛగా మనము వెళ్ళవచ్చును. అదే విధముగా నైవేద్య బలి మన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు జీవించిన ఆయన పరిపూర్ణ జీవితమును గురించి మాట్లాడుచున్నది. ఈ బలులన్నిటి ద్వారా విశ్వాసముతో స్వేచ్ఛగా మనము దేవునికి మొరపెట్టుటకు ఆధిక్యత కలిగినది. మన నీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టియే ఆయన దగ్గరకు మనము వెళ్ళెదము. ఆయనకిచ్చుటకు మనకేమీ లేదు. ప్రభువైన యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొనెను. ఆయన మరణముతో మనలను ఐక్యపరచుకొనుట ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళగలము. అందుచేతనే ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుట అవసరము. ఆయన ప్రేమతోనూ ఇష్టపూర్వకముగాను మన అతిక్రమములను బట్టి మనకు బదులుగా ఆయన మరణించిన ఆయన పునరుత్థానము ద్వారా మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రియులారా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు, మనము సంతోషభరితులమైతిమి అన్న వచనము ప్రకారం మనము ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి. మనము మునుపు ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితిని చూసుకొని దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. వాటన్నిటినీ మనము తలంచి చూసినట్లయితే దేవుడు మనకు గొప్ప కార్యములు జరిగించాడని ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి. ఆయనను మనము స్తుతించినట్లయితే ఆయన కృప మన పట్ల నిరంతరము నిలిచి ఉంటుందని వాక్యము మనకు తెలియజేయుచున్నది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అన్న వచనము ప్రకారం ప్రియులారా, అద్భుత కార్యములను పొందుకోవాలంటే దానికి ఒక రహస్యము కలదు. అదేమనగా మనము నిత్యము దేవునిని స్తుతించాలి. అయితే ఆయన నుండి పొందిన వాటి కోసం మనలో ఎందరో అనుకువగల హృదయముతో ఆయనకు నిజముగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ప్రియులారా, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ఆయన నుండి మనము ఏదైనా పొందిన ప్రతిసారి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియజేద్దాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని మహిమపరచడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆయన సర్వశక్తిగల దేవుడు. మరి మనము కేవలం అశాశ్వతులమైన మానవులం. ఆయన ఆశీర్వాదాలకు మనము విరుద్ధముగా ఉంటే మనమే నష్టపోతాం. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయనను స్తుతించినప్పుడు ఆయన మిమ్మును మరీ గొప్పగా ఆశీర్వదిస్తాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును మీ పూర్ణ హృదయముతో స్తుతించండి. ఎల్లప్పుడూ మీరు ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు మీరు ఆయనకే సమస్త మహిమను చెల్లించున్నారు. అప్పుడు ఆయన మీ విషయంలో ఆనందించి మీపై ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. అప్పుడు ఆయన మిమ్మును అద్భుత రీతిలో అత్యధికంగా వర్ధిల్లజేస్తాడు. ఆ రీతిగా
మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, కష్టములో మరియు సంతోషములోనూ నీవు మాపై చూపించిన కృపను జ్ఞాపకము చేసుకొని నీ నామమును మహిమపరుచున్నాం. దయచేసి ప్రభువా, మా జీవితములో అన్ని సమయాలలో నిన్ను స్తుతించడానికి, నీకు కృతజ్ఞతలు తెలపడానికి మాకు బోధించుము. దేవా, నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ప్రతి సమయములలో నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట ఎంత గొప్ప విషయమో ఇశ్రాయేలీల స్తుతులయందు ఆసీనుడవైన దేవా, మా స్తుతులను అంగీకరించి మమ్మను ఆశీర్వదించుము. అయ్యా, వేవేల దూతల పరివారములతో నిరంతరము స్తుతించబడుతున్న దేవా, మా స్తుతులను అంగీకరించుటకు ఈ లోకమునకు మా కొరకు వచ్చినందుకు నీకు వందనములు చెల్లించున్నాం. ప్రభువా, మా జీవితంలో నీవు చేసిన మంచి కార్యములను బట్టి స్తోత్రములను చెల్లించున్నాం. అయ్యా, నిన్ను స్తుతించగలిగే పెదవులను మాకు అనుగ్రహించి మమ్మను ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, ప్రత్యేకంగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడవు అంటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని అంగీకరించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.